వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లాలో మంచి రోజులు వచ్చాయా? ముఖ్యంగా గత కొద్ది కాలంగా చాలా సైలెంట్‌గా ఉన్నటువంటి ఆ ఇద్దరు నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారా? ఇప్పుడు ఇదే ప్రశ్న వినిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఫలితంగా ఆ 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం తథ్యం అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఒకరు కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు అయితే మరొకరు వల్లభనేని వంశీ. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఒకే పార్టీ నుంచి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నారు. అనూహ్యంగా 2024 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలైనటువంటి నేతలు. సో 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ఇద్దరు నాయకులు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. చాలా కాలంగా వీరికి సంబంధించినటువంటి యాక్టివిటీ లేదు. సో దీనికి కారణాలు ఒక్కొక్కరిగా పరిశీలిస్తే, ఒకటి ముందుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి మాట్లాడితే, వల్లభనేని వంశీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూటమి ప్రభుత్వం ఇతనిపై ఏదైతే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంగా భావిస్తున్నామో దీని పేరిట అక్రమ కేసులు, చాలా వరకు కేసులు బనాయించి అతనికి జైలు పాలు చేశారు. దాదాపు 4 నెలల పాటు జైల్లో ఉన్నారు వల్లభనేని వంశీ. సో 4 నెలల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చినటువంటి వల్లభనేని వంశీ నెమ్మదిగా ప్రజల్లో తిరగడం ప్రారంభించారు. సో ఈ 24 నెలల ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో గన్నవరం ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావుపై వ్యతిరేకత కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే చాలా పెద్దగా వ్యక్తమైంది. అంటే రోజురోజుకు ఒకవైపు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతుంటే, అదే స్థాయిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఆదరణ పెరుగుతోంది. సో దీనికి తోడు అతన్ని 4 నెలల పాటు అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారనే ఒక సానుభూతి కూడా వ్యక్తమవుతోంది. సో వల్లభనేని వంశీలో కూడా ఒక విధంగా చెప్పాలి అంటే వల్లభనేని వంశీ 4 నెలల పాటు జైలు పాలు చేసినటువంటి పరిస్థితి అతనిలో ఒక కసి పెంచింది. ఎలాగంటే ఇంతకంటే ఏం చేయగలరు? ఇప్పటికే అరెస్ట్ చేసి వివిధ కేసుల పేరిట అరెస్ట్ చేసి 4 నెలల పాటు జైల్లో ఉంచారు. ఇంతకంటే ఏం చేయగలరు? సో ఒక విధమైనటువంటి ఒక తెగింపు వచ్చేసింది. సో ఈ తెగింపుతో అతను స్థానికంగా బలపడేందుకు ఉన్నటువంటి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని తనను జైలు పాలు చేశారనే కారణంతో ప్రజల్లో వచ్చినటువంటి వ్యక్తమవుతున్నటువంటి ఆదరణ, సానుభూతిని కూడా ఆయన ఎన్కాష్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇటు యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితి ఎలా ఉంది? అతనిలో అయితే ఓవైపు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, మరోవైపు యార్లగడ్డ వెంకట్రావుపై వ్యతిరేకత ఉంది. యార్లగడ్డ వెంకట్రావుపై అయితే సొంత పార్టీ తెలుగుదేశంలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ వ్యతిరేకత కూడా ఎంతలా ఉందంటే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్స్ పెట్టి మరి యార్లగడ్డ వెంకట్రావుపై విమర్శలు చేస్తున్నారంటే అక్కడ అతనిపై ఉన్నటువంటి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ అన్ని కారణాలు, ఒకవైపు యార్లగడ్డ వెంకట్రావుపై ఉన్న వ్యతిరేకత, మరోవైపు కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలోనే అక్కడి స్థానిక ఎమ్మెల్యేపై ఉన్నటువంటి వ్యతిరేకత, మరోవైపు తనను జైలు పాలు చేశారనే ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతి, ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ అన్నిటినీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు వల్లభనేని వంశీ. ముఖ్యంగా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. సో వల్లభనేని వంశీ జైలు పాలు అయిన తర్వాత ఇక వల్లభనేని వంశీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని భావించిన వాళ్ళకి ఇప్పుడు వల్లభనేని వంశీ ఈసారి 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారనే నమ్మకం రోజు రోజుకు పెరుగుతోంది. ఇది వల్లభనేని వంశీ గురించి. ఇక కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో 2004, 2009లో వరుసగా 2 సార్లు తెలుగుదేశం తరఫున, ఆ తర్వాత 2014, 2019లో వరుసగా 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు 2024లో కూటమి ప్రభుత్వ హవా వీచిన కారణంగా మరి ఇతర కారణాలతో మొత్తానికి 2024లో మాత్రం వరుసగా 5వసారి మాత్రం ఆయన గెలవలేకపోయారు. ఓటమి చెందినటువంటి పరిస్థితి. సో 2019లో ఆయన గెలిచినప్పుడు వైఎస్ జగన్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత 2024లో ఓటమి తర్వాత ఆయన
ఆయనను కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయనపై కూడా కేసులు నమోదయ్యాయి కూటమి ప్రభుత్వం హయాంలో. అయితే జైలుకు వెళ్లకుండా ఆయన హైకోర్టు నుంచి ఉపశమనం పొందారు. ఆ తర్వాత ఆయనకి తీవ్రమైనటువంటి అనారోగ్యమైంది. ఎంతలా అంటే ఒక దశలో ఆయన పరిస్థితి చాలా విషమంగా మారింది. హైదరాబాద్ వెళ్లారు, ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అక్కడితో సెట్ అవ్వకపోవడంతో ఆరోగ్యం తిరిగి ముంబై వెళ్ళి కూడా ఆయన తన అనారోగ్యంపై చికిత్స చేయించుకున్నారు. బైపాస్ సర్జరీ కూడా అయింది. సో దాంతో కొడాలి నాని ఒక విధంగా చాలా వీక్ అయిపోయారు మానసికంగా. శారీరకంగా చాలా వీక్ అయిపోయారు, కానీ మానసికంగా ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నారు. కానీ ఆరోగ్యం సహకరించదేమో అని చెప్పి ఆయన కాస్త నెమ్మదిగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై పెద్దగా గతంలో ఏ విధంగా స్పందించారో అదే విధంగా స్పందిస్తున్నారు. ఇటీవల గుడివాడలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొని 2024 ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణమని కూడా ఆరోపించిన పరిస్థితి. సో ఓవరాల్గా గుడివాడ నియోజకవర్గంలో ఓవైపు కొడాలి నానిపై ఆదరణ పెరుగుతుంది. కొడాలి నాని 4 పర్యాయాలు గుడివాడ ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందనేది ప్రజలకి ఇప్పుడు తెలిసి వస్తుందనేది అందరికీ తెలిసి వస్తున్నటువంటి విషయం. మరోవైపు అదే గుడివాడ నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఎన్ఆర్ఐ వెలిగండ్ల రాము అనూహ్యంగా కేవలం ఈ 2 ఏళ్లలోనే ఏ ఎమ్మెల్యేకు రానంత వ్యతిరేకత కొని తెచ్చుకున్నారు. అది ఆయన స్వయంకృత అపరాధం, ఆయన వ్యవహార శైలి, ఇతర కారణాలు, ప్రజల్ని పట్టించుకోకపోవడం, యాటిట్యూడ్ చాలా విభిన్నంగా ఉండడం, తాను ఎన్ఆర్ఐ అనే ఒక భావన కావచ్చు, ఇలా రకరకాల కారణంతో మొత్తానికి వెలిగండ్ల రాము స్థానిక ఎమ్మెల్యేపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ వ్యతిరేకతను కూడా ఆయన ఎప్పటికప్పుడు కౌంటర్ చేస్తూ కొడాలి నాని ముందుకు వెళ్తున్నారు. ఈసారి గుడివాడలో కొడాలి నాని 5వసారి విజయం సాధించడం 2029లో తథ్యమనే మాటలు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఏ ఇద్దరు కీలకమైనటువంటి నాయకులు అయితే యాక్టివ్గా లేరు, ఈ 2 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటని చెప్పి ఒక ఆందోళన ఇన్నాళ్ళు వ్యక్తమైందో, ఈ ఆందోళన మాత్రం ఇప్పుడు పూర్తిగా దూరమవుతోంది. ఎందుకంటే ఈ ఇద్దరు నేతలు చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. అంతకు తగ్గట్టుగానే వీళ్ళ యాక్టివిటీకి తగ్గట్టుగానే ప్రజల్లో కూడా వీరిపై ఆదరణ పెరుగుతోంది.